హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు అయితే మీ అందరికీ ఒక సర్ప్రైజు. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. మావయ్య గారు, అత్తయ్య గారు ఇంకా మన దన్ను ఇండియా నుంచి వస్తున్నారు. మీ అందరికీ గుర్తుందా, నేను ఫిబ్రవరిలోను ఇండియాకి వచ్చాను కదా అనుకోకుండాని. అప్పుడు ఇంకా దన్నుని కూడా డ్రాప్ చేస్తాను. కొన్ని నెలలు అక్కడ ఉంటాడులే, సరదాగా వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో ఆడుకున్నట్టు ఉంటుంది అనేసని. ఇంక ఇప్పుడైతే అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళకి సడన్గా అనుకోకుండా విజిటింగ్ వీసా తీసాము. ఇంకా దన్నుని కూడా తీసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడు తెల్లవారుజామున 4:30కి ఎండ చూడండి అసలు ఎంత బీభత్సంగా ఉందో. చాలా వేడిగా కూడా ఉంది. ఇంకా మేమైతే 4:30కే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఫ్లైట్ వచ్చేసి 4:40కి ల్యాండ్ అవుతుంది. ఇంకా వాళ్ళు లగేజ్ తీసుకొని బయటికి రావడానికి 5:15 అలా పడుతుందన్నమాట. ఇంకా వాళ్ళైతే ఫస్ట్ టైం కువైట్కి వస్తున్నారు కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర సిమ్ కూడా ఉండదు ఫోన్ చేయడానికి. మళ్ళీ మేము అక్కడ లేమనుకో వాళ్ళు కంగారు పడతారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఫోన్ చేయాలి అనేసని. ఇంకా అందుకోసమని ముందుగానే బయలుదేరి వెళ్ళిపోతున్నాము, ఎందుకైనా మంచిది అనేసని. ఇంకా అంతేకాకుండా మన దన్ను వస్తున్నాడు కదా, 4 నెలలు ఇంటి దగ్గర ఉండిపోయాడు. ఎప్పుడు చూస్తామా అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. మేమైతే ఎయిర్పోర్ట్ ఉండే ఏరియాలోనే ఉంటున్నాము, అందుకోసమని మాకు ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 10 నుంచి 15 నిమిషాలు అనుకోండి. కాకపోతే ఏ టెర్మినల్ అనేది మనం చూసుకుని వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందుగానే బయలుదేరామంటే చాలా బెటరు. ఇంక ఈ వీడియోలోనే మీకు వీసా గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మేము వచ్చేసి మా అత్తయ్య గారు మావయ్య గారికి విజిటింగ్ వీసా ఇచ్చాము. ఒక్కొక్క వీసాకి వచ్చి 3 KD అవుతుంది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 700 అనుకోండి ఒక్కొక్కరికి. వీసా అప్లై చేయడానికి అయితే తక్కువ రేటే. అయితే దీనికోసం ముందుగా మనం ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మన ఎవరికైతే తీసుకురావాలి అనుకుంటున్నామో వాళ్ళ పాస్పోర్ట్లు, ఇంకా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్, మనం ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నామో మన పాస్పోర్ట్లు, ఇంకా మన మ్యారేజ్ సర్టిఫికెట్ ఇది కూడా ఉండాలి. ఇంకా అలానే ఎవరైతే ఇస్తున్నారో స్పాన్సర్ వాళ్ళది వచ్చేసి శాలరీ ఎంత ఉంది, విజిట్ ఇవ్వడానికి సరిపోతుందా లేదా అనేది కూడా మొత్తం అన్నీ వాళ్ళు చెక్ చేసి మనకి ఒక 2-3 డేస్కి కన్ఫర్మ్ చేస్తారు. ఆ పేపర్స్ ఇస్తారు మనకి. ఇంకా దీనికోసం అయితే ఇండియన్ ఎంబసీలో ఒక 12 KD వరకు అవుతుంది. ఓన్లీ మనకు ఆ పేపర్స్ అన్నీ రెడీ చేసి ఇవ్వడానికి వాళ్ళు తీసుకునేది 12 KD. ఇంకా తర్వాత కువైట్ ఎంబసీలో మాత్రం తీసుకునేది 3 KD అలాగా 6 KD తీసుకుంటారు. ఒక్కొక్క వీసాకి 3 KD చొప్పున. ఇండియన్ ఎంబసీలో ఎప్పుడైతే వాళ్ళ పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఓకే వీళ్ళకి వీసా ఇవ్వచ్చు అని మనకి పేపర్స్ ఎప్పుడైతే ఇస్తారో వాటిని మనం మళ్ళీ తీసుకెళ్ళి ఫారిన్ అఫైర్స్ స్టాంప్ అయితే వేయించాలి. దీనికి ఒక 5 KD అవుతాయి. ఈ స్టాంప్ వేయించిన తర్వాత కువైట్ ఎంబసీలో అప్లై చేయాలి. అది కూడా మనం ఫస్టే టికెట్ బుక్ చేసి ఉండాలి. టికెట్ బుక్ చేయాలి అప్ అండ్ డౌన్. అది కూడా ఓన్లీ 1 వీక్ కాదు, 2 వేస్కి టికెట్ బుక్ చేసేసి ఆ టికెట్స్ ఇంకా మనకి కన్ఫర్మ్ చేసి ఇచ్చిన పేపర్స్ తీసుకెళ్ళి కువైట్ ఎంబసీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి వీసా వస్తుందో లేదో వెంటనే ఒక 15 to 20 మినిట్స్లో కన్ఫర్మ్ చేసేస్తారు. అప్పుడు ఇంకా వీసా ఇచ్చేసారు అంటే మనం ఇంకా పేరెంట్స్ని తీసుకొచ్చేయచ్చు. ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా ఏదున్నా కూడా వీసా అయితే ఇవ్వరు. అన్నీ కూడా ముందే మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇండియా ఎంబసీలోనే మనం అన్నీ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా. శాలరీ అయితే 500కి అబోవ్ ఉండాలి. ఎందుకంటే మేము ఎంబసీలో కనుక్కున్నాము అసలు ఎంత ఉండాలి, 600, 800, 500 అని అడిగితే వాళ్ళైతే 500కి ఎక్కువ ఉంటే కనుక వీసా అనేది ఇలా పేరెంట్స్కి ఇవ్వచ్చు అని చెప్పారనమాట. ఇంకప్పుడే మేము కన్ఫర్మ్ చేసుకొని అప్లై చేసాము. మన వీసాల స్టోరీ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇంకా వాళ్ళకి మేము బుక్ చేసింది జజీరా ఎయిర్లైన్స్కి. ఇక్కడికి ఇలా విజిటింగ్ వీసాకి ఎవరినైనా తీసుకురావాలి అంటే ఇప్పుడు కొత్త రూల్ పెట్టారు. ఓన్లీ కువైట్ ఎయిర్వేస్ లేదంటే జజీరా ఎయిర్లైన్స్, ఓన్లీ కువైట్ ఎయిర్లైన్స్కి మాత్రమే మనం టికెట్ అనేది బుక్ చేయాలి. ఫైనల్గా అయితే జజీరా ఎయిర్లైన్స్కి అయితే బుక్ చేసాము. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది, కానీ మేమైతే 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. లగేజ్ దగ్గర బాగా లేట్ అయినట్టుంది. ఇంక ఇప్పుడైతే వస్తున్నారు చూడండి, ఈవిడే మా అత్తయ్య గారు. ఇంకా దన్ను అయితే బాగా ఇబ్బంది పెట్టుంటాడు నాకు తెలిసి, అందుకే ఇంకా లేట్ అయిపోయింది. మొత్తానికి అయితే మేము వెయిట్ చేసిన గంటకి మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు అయితే కనిపించారు. ఇంకా అమ్మాయిసా అని మాకైతే కొంచెం టెన్షన్ అయితే పోయింది. దన్ను అయితే చాలా ఇబ్బంది పెట్టేసి ఉంటాడు, అందుకే ఇంకా లేట్ అయిపోయింది. మీకు ఇంకెవరికైనా వీసాల కోసం ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మా అత్తయ్య గారు మావయ్య గారి జర్నీ అయితే బాగా జరిగింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం మా అత్తయ్య గారికి అయితే నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు.
ఈ ఎదురు వస్తున్నారు చూడండి, వీళ్ళు వచ్చేసి ఎయిర్ హోస్టెస్ ఇంకా కెప్టెన్స్ అనమాట. వావ్, వెల్కమ్ టు కువైట్ అత్తయ్య గారు, మావి గారు.